ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన లైఫ్ టైంకి సరిపడా ఎగ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆమె పుట్టేటప్పటికి అబౌట్ 10 to 20 lakhs ఎగ్స్ మాత్రం రిమైన్ అవుతాయి. ఈ ఎగ్స్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వెళ్తుంది. ఆమె ప్యూబర్టీకి రీచ్ అయ్యేటప్పటికి అబౌట్ 3 to 4 lakhs ఎగ్స్ మాత్రం మిగులుతాయి. దాన్నే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యాక ఒక 10 to 20 ఎగ్స్ ప్రతి నెల డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ అయినా కూడా ఒక్క ఎగ్ మాత్రమే రేస్ ని విన్ అవుతుంది. అది మాత్రమే మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుంది. దానినే మనం ఓవ్యులేషన్ అంటాము. సో ఆన్ ద హోల్ ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో అబౌట్ 400 to 500 ఎగ్స్ ఓవ్యులేట్ అయితే మిగతా ఎగ్స్ అన్ని న్యాచురల్ గా డిజెనరేట్ అయిపోతాయి. మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? దెర్ ఆర్ టెస్ట్ అవైలబుల్ ఫర్ దాట్. ఆస్క్ యువర్ డాక్టర్ ఫర్ 2 tests. ఒకటి AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్, రెండోది యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ విచ్ ఇస్ సీన్ ఆన్ స్కాన్. ఈ 2 టెస్ట్ ద్వారా మీకు ఎన్ని ఎగ్స్ రిమైనింగ్ ఉన్నాయి అన్నది ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీరు గనక వెంటనే బేబీని ప్లాన్ చేయట్లేదు కానీ మీ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేయాలి అనుకుంటే దర్ ఇస్ అ వండర్ఫుల్ ఆప్షన్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ లేదా oocyte cryopreservation. If you have any doubts regarding oocyte cryopreservation, ask me in the comments. Thank you.